ఈరోజు వినాయక చవితి, మరియు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే ముందు ఇట్లా ఆకులు గుచ్చుకొని గుమ్మాలకు కడతాం, అంటే డోర్లకు కడతాం, కిటికీలకు గేట్లకు డోర్లకు కడతాం. నాకు దుకాణం ఉంది కాబట్టి దుకాణం కోసం గుచ్చుకుంటాను. కొంచెం అయినాక మేము వినాయకుని పెడతాం. పెట్టేటప్పుడు చూపిస్తా, చూడండి. ముందు అన్ని దేవతల కన్నా ముందు ఏంటంటే వినాయకుడు. ప్రతి దేవుని కన్నా ముందు వినాయకుడు. ఆయనకు పూజ చేసిన తర్వాతనే ఏదైనా పూజ చేస్తారు. కాబట్టి మీరు సుద్ధా పండుగ ఉన్నది లేదని కాదు, వినాయకుడికి మన భక్తితోని ఎంతో కొంత మనకు శాతనైన కాడికి పెట్టచ్చు. వినాయకుడికి పెడితే కొంతమంది మాకు పడతలేదు పెట్టలేమని చెప్పేసి అంటారు. అది తప్పు. మన హిందూ సాంప్రదాయాన్ని అది చేయాలంటే వినాయకుని ఖచ్చితంగా పూజించాలి. వినాయకునికి మనం ఎంత చేసినా తక్కువే, కానీ ఆయన మంచి వ్యక్తి, లంబోదరుడు. ఆయనకు మీరు చేయండి. వినాయకుని బొమ్మ తీసుకొచ్చిరా, మట్టి చేసిరా, కొన్నరా? ఇక మేమైతే మట్టి చేయలే, కొంచెం కలర్నే పట్టుకొచ్చిండు పొద్దున్నే. ఇక ఇవి కట్ అయిపోయినాక మేము పెడతాం వినాయకుని. మొక్కతుండే మాకాయ చదువు పెట్టమ్మా. పక్కతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభు నిర్విఘ్నం కురమయ దేవ సర్వకార్యేషు సర్వదా ఆపదమర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భ్యో భ్యో నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. నీకు వచ్చింది అదిగా. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గం గణపతే ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. సంగ్రామ ప్రియాయ నమః.
ఇట్లా పెట్టుకున్నారా అది కాకపోతే హస్తయో అన్యమర్పయామి అలా దేవదగ్న జగనా పోయమాయ అవ్యంతరాప్రయాణ్యాభ్యస్కృతమో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రాదోపానర్పయామి అక్షత తీసుకుని ఓం శుభాయ నమః ఓం యగంధాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగంధకాయ నమః ఓం సార్లే నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః అట్లా మొత్తం ముగిస్తాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం సర్వగంధాయ నమః యాయం ప్రజ్ఞామి దేవా పరమాత్మనే లాహిమాయ దివ్యజ్యోతిర్ నమస్తే శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్ దేవం దర్శయామి అన్న పట్ల కనబడకుంటే ఉన్నది ఈ ఆకు అది రెండు ఆకులు లూజ్ అయిపోయి యువత లూజ్ అయిపోయి ఉండాలి. కొట్టు గడి కొట్టు దాన పెట్టుకో కూర్చొని కూర్చున్నావా ఇక ఇటు పెట్టు అటు పెట్టు మెమరీ పవర్ పెరుగుతుందని ఇది పెడతారా? కత్తెరలు ఇవాళ పని ముట్లు ఇంట్లో పెట్టుకోరు బయట పెట్టుకుంటారు పెద్ద వినాయకులు లేదు ఇంట్లోనే అన్ని పెడతారు ఇవాళ వాళ్ళు కూర కూడా మీదే మీదే వేసినట్టేనా ఇక వాటి మరి నేను ఇష్టపడు నాకు నాకు ఈ చేతులు ఎందుకు అక్కడ ఎత్తా నిన్నేనా లేవత్తలేదు ఆడితే ఏం ఆకలేదు అంది నిర్విఘ్నం కుర్మేదే సర్వకార్యేశ్వరమే అక్కడున్న మహాకాయ కోటి సూర్య కోటి సమాప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ అక్కడున్న మహాకాయ కోటి సూర్య సమాప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా అక్కడున్న మహాకాయ కోటి సూర్య సమాప్రభ అక్కడున్న మహాకాయ కోటి సూర్య సమాప్రభ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా గణేష్ महाराज की गणेश महाराज की गणपति बप्पा मोरया आधा लड्डू सर्वकार्येषु सर्वदा ఆపదమార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం దియో దియో నమామ్యాం పూత నాట్లేదు కాలు మొక్కరిగా
ఏమైంది అబ్బాయి బాగా ఒప్పుకోలేదు నేను వేరే బుక్ కానీ మంచి మొక్కమనే అంగు మంచిగా ముక్కు రాకు చేతులు స్ట్రైట్ ముక్కు రాకు ఇదేందు పడకండి నెయ్యి అబ్బో వినాయక చవితి శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. దీర్ఘ సుమంగళి. దేవుని ఇవి కాలుమవుతుంది కదా అందరు వేసుకోవాలి కదా మరి అదే వేస్తాను. ఇగో మీకు ఒకటి తెలియదు కావచ్చు, వినాయక చవితి రోజు ముందు రోజైనా చవితి రోజైనా ఖచ్చితంగా వర్షం వస్తుంది. ఎందుకంటే మనం నడిచే అంటే రోడ్లు కానీ మన ఇంటి వాకిళ్ళు కానీ కొంచెం అపవిత్రమై ఉంటాయి కాబట్టి ఆయన ముందే వాటిని శుద్ధి చేసుకోవడం కోసం వస్తాడు. ఎందుకు వస్తుంది అనేది అది ఒక అది తెలుసుకోలేని రహస్యం. అది ఖచ్చితంగా అంటే అన్ని ఊళ్ళల్లో పడుతుందా అని కాదు, మనకు తెలిసి దర్యాప్తుగా 90% ఊళ్ళల్లో అబ్జర్వ్ చేస్తే పడుతుంది వర్షం. మరి ఇట్లా రోడ్డు గడిచేంత కాకుండా 4 చినుకులైనా పడతాయి. మీరు దాని మీద ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక మా లైన్ వినాయకుడు వస్తాడు, ఒకసారి మా లైన్ వినాయకుడు చూడండి. మంచి 9 ఫీట్ల వినాయకుడు తీసుకొస్తాండి. మేము కమిటీగా కలిసి మేము ఒక 15 మంది కలిసి తీసుకున్నాం. దాంట్లో వినాయకుడిని ఒక అతను వాళ్ళకు ఒక కోరిక నెరవేరిందంటే ఆయన కొనిచ్చిండు. మేము 15 మంది ఉన్నాం. ఆ 15 మందిలో ఖర్చు మంచికి దాన్ని వేసుకున్నాం. ఇంకొకటి, సాయంత్రం పూట మీకు మీ పెద్దలు చెప్పొచ్చు, చంద్రుడు కనబడతాడు. ఆ చంద్రుడిని మాత్రం చూడకండి. చూస్తే వినాయక ఎక్కడైతే విగ్రహాలు పెడతారో ఆ విగ్రహాల దగ్గరికి పోయి అయ్యగారితోనే అక్షింతలు వేయించుకోండి. దాన్ని మీరు కొంచెం దృష్టి పెట్టుకొని అది చేయండి. ఇంకోటి ఏంటంటే, వినాయకుడికే ఆయనను హేళన చేస్తే ఆయనకు ఒక శాపం పెట్టిండు చతుర్థి రోజు. దాన్ని మనం అధ్యయాలంటే ఒక్కరోజు చంద్రుడిని అవాయిడ్ చేసి తర్వాత మనం 9 రోజులు పూజ చేస్తాం కాబట్టి 9 రోజులు మీరు ఎంతసేపు అయినా అక్కడ భజన చేయండి. ఏం చేయాలి, మీరు ఈ రోజైనా ఈరోజు ఖచ్చితంగా భజన చేయాలి, కానీ ఆయన చూడకుండా భజన చేయండి. చూస్తే మాత్రం వినాయకుని దగ్గర వినాయక మండపాల దగ్గర పూజ అయిపోయిన తర్వాత అయ్యగారితో మాత్రమే అక్షంతలు వేయించుకోండి. అది చంద్రుడికి అంటే కొంచెం వాళ్ళకి దేవతలకే అది ఉండే, మనం దాంట్లో ఎంత ఈ ఒక్కరోజు మాత్రం చూడకండి. చూస్తే ఏమవుతుంది అని కాదు, దానికో మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా దానికో లెక్క ఉన్నది, చూడద్దు. Gloria!